శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మనం ఎంతవరకు చదువుకున్నామంటే, మీనాక్షి తండ్రి చనిపోయేసరికి నా నుంచే ఇలా జరిగింది అని మీనాక్షి చాలా బాధపడుద్ది. అప్పుడు అతిథి వచ్చి, అమ్మా నిన్ను నువ్వు నిందించుకోకమ్మా నువ్వు అని ఎంతో ఓదారుస్తుంది. తండ్రి ఆయన ఎంతో గొప్పగా రాజుగారి దగ్గర పరిపూర్ణత సాధించాడు, ఆయనలాగే నేను కూడా ఉండాలని కోరుకున్నాడు అని అనుకొని ఎంతో బాధలో ఉంటుంది. ఆ బాధలో నుంచి బయటకు వచ్చి నా తండ్రి చెప్పిన పనే నేను చేస్తాను అనుకుంటుంది. అతిథి వచ్చి వంట గదిలోకి రామ్మా అన్నా సరే రాదు, నేను రాను, నేను చెయ్యను అని అంటుంది. ఇంకా నేను మళ్ళీ అడగనమ్మా నిన్ను, నేను చెప్పింది చెయ్యాలి అని నీకు అనిపించినప్పుడే నువ్వు రా నా దగ్గరికి అని అంటది. అతిథి వెళ్ళిపోద్ది. తనేమో నా అపరాధ భావం నుంచి బయటపడ్డప్పుడే నువ్వు చెప్పిన పనికి నేను చేయటానికి ఒప్పుకుంటాను అని మనసులో అనుకుంటుంది. ఇంకా తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఆ పని చేస్తూనే సంవత్సరాలు చేసింది, ఎన్నో సంవత్సరాలు. ఇతర సేవకులతో నేను అరుదుగా కలిసేదాన్ని. తన పనేదో తను వేరే వాళ్ళని అంతగా పట్టించుకునేది కాదు. వారికంటే ముందే లేచేది. నా పని పూర్తయిన వెంటనే ఒంటరిగా తిని వచ్చేసేదాన్ని. పండుగ రోజుల్లో కూడా నేను ఒంటరిగానే ఉండేదాన్ని, ఏ ఒక్కరితోనూ కలిసేదాన్ని కాదు. అది తను పనైనా తను తినటమైనా ఒంటరిగానే ఉండి వచ్చేసేదన్నమాట. అతిథి పెద్దదైపోవటం వలన రాజప్రసాద కృత్యాలలో ఎక్కువగా పాలు పంచుకునేది కాదు. అతిథి పెద్దదైపోయింది అంటే ఇంకా తను పని తగ్గించేసింది, పెద్దదైపోయింది కదా. ఆమెను నేను కలిసినప్పుడు చిరునవ్వుతో, ఇప్పుడు నేను మా నాన్న ఆశించిన పనులు చక్కగా చేస్తూ ఆయనతో సన్నిహితంగా ఉన్నట్టు భావిస్తున్నాను. అది ఆ పనులలోనే తండ్రిని చూసుకుంటుంది. మా నాన్న ఆశించిన పనులు నేను చక్కగా చేస్తున్నాను అని ఆయనతోనే నేను ఎంతో సన్నిహితంగా ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఉన్నప్పుడు తనకి ప్రేమ లేదు, తినుకున్నా ఇద్దరికి ఉంది కానీ ప్రేమ బయటపడలేదు. పని అనుకొని అలా ఉన్నాడు. ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు అర్థం చేసుకుందనమాట. పనిలోనే తండ్రిని చూసుకుంటూ తండ్రితో ఎంతో సన్నిహితంగా ఉన్నట్లుగా భావిస్తున్నాను అని చెప్పిందనమాట. అతిథి నెమ్మదిగా తల పట్టుకొని ఊరుకునేది. అది ఇంకా నువ్వంతేలే, నా మాట వినవు అని తల పట్టుకొని ఊరుకుంది. తరచుగా నేను శారీరక శ్రమతో అలసిపోయినప్పుడు మా నాన్న చెప్పిన మాటలు, గొప్ప పని చిన్న పని లేదు, అలసిపోయినప్పుడు కూడా ఏ పనిలో కూడా గొప్ప పని చిన్న పని లేదు, మన విధి నిర్వర్తించటంలో మన ధోరణి మాత్రమే ముఖ్యం, ఆ విధి కాదు అన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. నేను అలసిపోయానే, నేను ఇంత పని చేశానే అని బాధపడకుండా తండ్రి చెప్పింది మన విధి, మన పని మనం మన బాధ్యత ప్రకారం చెయ్యాలి అని తండ్రి అన్నమాట గుర్తు చేసుకొని ఊరుకునేదన్నమాట. మా నాన్న నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చెయ్యాలి అని నాలో నేను అనుకునేదాన్ని. పరిపూర్ణత పొందిన తరువాత ఏం జరుగుతుందో చూస్తాను. నిజానికి జీవితంలో నా దృష్టి అంతా ఏ పని అయినా సరే పరిపూర్ణంగా చేయటంపైనే నిలిచి ఉంది. అయితే రోజంతా పనిచేసిన తరువాత నా తండ్రి ముఖంలో ఉన్న సంతృప్తిని నేనెన్నడూ అనుభూతి చెందలేదు. అది పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు అన్ని పనులు చక్కగా జరిగాయి అని
ఆ సంతృప్తిని కూడా నేను గమనించలేదు. నా దృష్టి ఆ పని మీద మాత్రమే ఉండేది తప్ప నేను సేవిస్తున్న వ్యక్తిపై ఉండేది కాదు. వాస్తవంలో నేను ఎవ్వరికి సేవ చేస్తున్నానో లేక ఏం చేస్తున్నానో చెప్పలేను. అది కేవలం నా తండ్రి మరణం తరువాత నాలో ఏర్పడిన అపరాధ భావనను తుడిచిపెట్టే ప్రయత్నం మాత్రమే. నేను చెయ్యగలిగింది అది మాత్రమే. నా మిగిలిన జీవితమంతా కూడా ఇలానే గడుస్తుందని అనుకున్నాను. అది తండ్రి చెప్పిన మాటలో నడుస్తూ అపరాధ భావంతో ఆ పని మీదే దృష్టి పెట్టి అది ఎలా చేస్తున్నాను, ఎంత చక్కగా ఆ పని చేస్తున్నాను అని ఆ పని మీదే దృష్టి పెట్టి చెయ్యటం మొదలుపెట్టింది. ఇంకా నేను చేసేది అంతే, నేను చేయగలిగింది అంతే, నా మిగిలిన జీవితం అంతా కూడా ఇలాగే గడుస్తుంది అని అనుకుందనమాట. అయితే ఒకానొక రోజు నేను లేచేసరికి నాలో ఏదో ఒక మార్పు సంభవించింది. అంతకుముందు నాకు తెలియని తేలికైన హృదయంతో ఆ రోజు నిద్ర లేచాను. అంటే ఇంకా ఆ అపరాధ భావన పోయిందనమాట. నేను మా తండ్రి చెప్పినట్టే పరిపూర్ణంగా చేశాను అని తన హృదయంలో నుంచి వచ్చేసింది. ఆ హృదయంలో నుంచి వచ్చింది కాబట్టి తను నిద్ర లేచేసరికి తను తేలికైపోయింది. ఇప్పుడు మన మనసులో ఏదైనా బాధ, భయము అవి ఉన్నాయనుకో, మన హృదయం బరువుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మనం తెలియని ఆలోచనలతో ఉంటాం. ఇంకా తను మా తండ్రి చెప్పింది నేను ఎంతో చక్కగా నిర్వర్తించాను అని ఆ రోజు లేచేసరికి తన హృదయం ఎంతో తేలిక హృదయంతో నిద్ర లేచిందనమాట. నా అలవాటు ప్రకారం అందరికంటే ముందే లేచి పనులు మొదలు పెట్టడానికి వెళ్ళాను. గచ్చు తుడవటానికి వంగినప్పుడు హఠాత్తుగా ఆగి ఈ పనుల గురించి నేను పట్టించుకోవటం లేదని గ్రహించాను. నాకు ఏ పనైనా అప్పజెప్పవచ్చని, వాటిలో నాకు ఏ తేడా లేదని గ్రహించాను. గచ్చే కాదు, ఏ పనైనా సరే నాకు చెప్పిన పని నేను చెయ్యగలను అని గ్రహించింది. గచ్చు కడగటం అయినా, సునైనా మాతకు దుస్తులు ఎంపిక చేయటమైనా ఏదైనా ఒక్కటే. అది ఆ సునైనా మాత దగ్గర పని అంటే హోదా అని కాదు, గచ్చు తొడవటం చిన్నది కాదు అనేది ఎక్కువ తక్కువ అనేది గ్రహించిందనమాట. ఆ క్షణంలో నా తండ్రి గౌరవాన్ని పొందే విధానం నాకు జ్ఞాపకం వచ్చింది. ఏ పనైనా చేస్తాడు, కానీ ఆయన గౌరవం ఏం తగ్గలేదు కదా, అందుకని ఆయన గౌరవం గుర్తుకొచ్చిందనమాట. అతనిలోని సహజమైన హుందాతనం వల్ల ఆయన ఏ పని చేసినా చిన్నతనంగా ఉండేది కాదు. ఎందుకంటే తాను ఏమిటో ఆయనకు తెలుసు. అది ఏ పని చేసినా ఆయన ఏమి చిన్నతనం పడేవాడు కాదు, ఒకళ్ళు ఏమంటారో పట్టించుకునేవాళ్ళు కాదు. తనేంటో తనకు తెలుసు. ఆయన హుందాతనం అనేది లోపల నుంచి వచ్చింది, బాహ్య ప్రపంచం నుంచి కాదు. అది హుందాతనం అనేది మన ఆత్మలో నుంచి రావాలి, బాహ్య ప్రపంచం నుంచి కాదు. ఇతరులు తనను ఎలా చూస్తున్నారు అన్న దాని నుంచి కాదు. అది ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు అని పట్టించుకోలేదు. మనం ఏ పని చేస్తున్నాము, మనం ఎలా చేస్తున్నాము, మనం ఎక్కడున్నాము అనేది ఒక ఎరుకతో చేస్తే ఎవరేమన్నా మనకేముండదు. మన హుందాతనం ఎక్కడికి పోదు. నాన్న, దీన్ని నేను తొందరగా గ్రహించి ఉంటే నేను నీలాగే ఉండేదాన్ని. ఇది నేను గ్రహించలేదు నాన్న. నేను కూడా ఇది గ్రహించుంటే నీలాగే ఉండేదాన్ని. కానీ నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యి, నాకులాగా మారటంలో సహాయం చెయ్యి అని గొణిగాను. కానీ నా హృదయాన్నంతా ఆ మాటలపై నిలిపి నేను వ్యక్తీకరించిన దానికంటే వాస్తవమైన అనుభూతిలో నిలబడ్డాను.
వాస్తవమైన అనుభూతిలో నిలబడింది. తరువాత కొద్ది కాలానికే ఒకానొక రోజు ఉదయం నేను ఆ వసారా తుడవటం పూర్తి చేసిన తరువాత కొంతమంది పరిచారకులు నదీ స్నానానికి వసారా అంతా తుడిచి పూర్తి చేసింది. అప్పుడు కొంతమంది పరిచారకులు నదీ స్నానానికి వెళ్తున్నారు. వారు నా పని పూర్తవటం చూసి నన్ను పలకరిస్తూ నెమ్మదిగా వెళుతున్నారు. అనుకోకుండా వారిలో ఒకరు వెనుకకు తిరిగి మాతో వస్తావా అని అడిగారు. నేను అంతకుముందు ఎప్పుడూ అలా వెళ్ళలేదు. మా నాన్న నాలో నది పట్ల భయాన్ని నింపాడు. నేను తల అడ్డంగా తిప్పబోయి ఆగాను. నా ప్రమేయం లేకుండానే దుస్తులను తీసుకొని వస్తాను, నేను కూడా వస్తాను, దుస్తులను తీసుకొని వస్తాను అని చెప్పి తన గదికి వెళ్ళింది. వాళ్ళు నేను వచ్చే వరకు ఆగారు. నేను వెళ్ళగానే అందరము నదికి వెళ్ళాము. అప్పుడు మాత్రమే ఇతరులతో కలిసి నదికి వెళ్ళటం అంటే ఏమిటో నాకు అర్థమైంది. నా తండ్రి మరణించినప్పటి నుంచి నేను నిబంధనలన్నింటికీ కట్టుబడే ఉన్నాను. ఇప్పుడు నేను స్వేచ్ఛను భావించాను. నా జీవిత బాధ్యత నాదేనని నేను స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు నా పనులు నేను, నా స్వేచ్ఛ నేను, నా బాధ్యత నాదేనని నేను నిర్ణయాలు తీసుకోవచ్చు అని వాళ్ళతో వచ్చింది కదా నది స్నానానికి అనిపించింది అన్న వాస్తవం నాలో ఎరుక పొందింది. కనుక నేను నదీ స్నానంతో మొదలు పెడతాను. అది నా నిర్ణయాలు, నా పనులు అని ఒక బాధ్యతగా, ఒక స్వేచ్ఛని నాకు ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అనే ఎరుకతో ఆమె నదీ స్నానంతో మొదలుపెట్టింది. నేను తత్తరపడుతూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు కొంచెం సంకోచిస్తూ దిగాను. మిగిలిన వారు గబగబా నదిలోకి దిగి మునిగారు. నీరు చాలా చల్లగా పిలుస్తున్నట్టు ఉంది. అది నా చర్మానికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. నేను నా కటిపాగం వరకు వెళ్ళాను. అంతకంటే లోతుకు వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండాలని నేను గుర్తించాను. నేను నా బట్టలు ఉతకటం ముగించకముందే మిగిలిన వారు స్నానం పూర్తి అయింది. మీనాక్షి, మేము నీ కోసం ఎదురు చూస్తాము అన్నారు వాళ్ళు. కానీ రాజప్రాసారంలో వారి అవసరం ఉంటుంది కాబట్టి నేను వారిని వెళ్ళమన్నాను. నువ్వు తొందరగా కానీ మేము నీ కోసం ఉంటాము అంటే మీకు చాలా పనులుంటాయి కదా, మీరు వెళ్ళండి, నేను వస్తాను అనింది. నా కోసమేం ఆగద్దు, నేను ఎంతో సమయం తీసుకోను, ఇప్పుడే వస్తాను అని చెప్పగా వారు అయిష్టంగానే వెళ్ళిపోయారు. నేను గబగబా మిగిలిన బట్టలు ఉతుక్కున్నాను. అనుకోకుండా నా దుస్తులలో ఒక తలగుడ్డ అలలో చిక్కుకుని నా నుంచి దూరంగా పోసాగింది. నేను దానిని అందుకోవటానికి వెళ్లే కొద్దీ అది మరింత దూరంగా వెళ్ళింది. నేను నదిలో మరింత లోతుకు నా జాగ్రత్త స్థాయిని దాటి వెళ్ళాను. నా తలగుడ్డ నా దృష్టి పథాన్ని తలగుడ్డ దాటిపోయింది. నేను ఎంత దిగుతున్నాను అని ఆలోచించకుండానే చాలా దూరం వెళ్ళింది. నేను నదీ శక్తిని అంచనా వేయలేకపోయాను. ఆ బట్ట కోసం నా ప్రయత్నాన్ని వదిలి ఒడ్డుపైకి నడవాలి అని గుర్తించాను. అది నాకు అందదు, అమ్మో నేను నదిలో నన్ను నెట్టేస్తుంది, నేను ఒడ్డుపైకి నడవాలి అని అప్పుడు గుర్తించింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. అలా వేగంగా ఉంది. అది నన్ను మరింత లోనికి లాగేసింది. అల నా తలను నీళ్ల కిందకు లాగేసరికి నేను భీతిల్లాను. భయపడిపోయింది. ఆ అల కిందకు లాగేసింది. అప్పుడు భయపడిపోయింది. గాలి కోసం పోరాడుతూ లోపలికి ముంచిందల. ప్రవాహానికి ఎదురీదాను. ప్రవాహించే అలల మధ్య నేను నిస్సహాయంగా ఉన్నానని గుర్తించిన వెంటనే సరే నదిని నన్ను తనలోకి తీసుకొని అనుకున్నాను. అది నది లోపలికి లాగేస్తుంది, నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. సరే కానీ ఏమైంది, నదినే లోపలికి తీసుకొని అని అనుకుంది. జై శ్రీరామ్.